నన్ను, నా కుటుంబాన్ని కించపరుస్తున్నారు. పోలీసులకు 5 ఫిర్యాదులు ఇచ్చినా ఒక్క కేసు నమోదు చేయలేదు. అధికార పార్టీ నేతల ఫిర్యాదులపై వెంటనే కేసులు పెడుతున్నారు. నా ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించండి. హైకోర్టులో అంబటి రాంబాబు మాజీ మంత్రి, వైఎస్ఆర్‌సీపీ నాయకుడు ఒక 5 సార్లు కంప్లెయింట్ ఇచ్చిండట. నన్ను, నా కుటుంబాన్ని సోషల్ మీడియాలో బయట అవమానిస్తున్నారు. దానిపైన కేసు నమోదు చేయండి అని 5 సార్లు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తే ఒక్కదాని మీద కూడా కేసు కట్టలేదట. అదే అధికార పక్ష కూటమి నాయకులు ఎవరైనా కేసు పెడితే నిమిషాలలో కేసు బుక్ చేస్తున్నారు. ఇది ఎక్కడ చట్టం పనిచేస్తుంది, న్యాయం పనిచేస్తుంది అని చెప్పి ఆయన హైకోర్టుకు పోయిండు. హైకోర్టులో పిటిషన్ ఏసిండు. నన్ను, నా కుటుంబాన్ని కించపరుస్తున్నారు కాబట్టి కేసు నమోదు చేసేలాగా పోలీసులను ఆదేశించండి అని కోర్టుకు పోయిండు అంబటి రాంబాబు మాజీ మంత్రి. వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే. ఒక్క అంబటి రాంబాబే కాదు. అంటే పార్టీని బట్టి మొఖం చూసి బొట్లు పెడతారట పోలీసులు. పోలీసు యంత్రాంగం ఎట్లుందంటే కేసులు ఎట్ట పెడతారంటే పార్టీని బట్టి, జెండాను బట్టి, రంగును బట్టి కేసు పెట్టాలా లేదా, లోపటెయ్యాలా లేదా అనే దాంట్లో ఉన్నారు. అందుకే విచ్చలవిడిగా క్రైమ్ జరుగుతుంది అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇక ఆయన స్వయంగా మాజీ మంత్రి ఆయన కంప్లెయింట్‌కి దిక్కు లేదు. 5 సార్లు చేస్తే ఒక్కసారి కాదు. ఇక సామాన్యుడిది ఏం దిక్కు ఉంటది? హైకోర్టుకు పోయిండు. మరి హైకోర్టు ఏమిస్తుందో చూడాల.